వాహనాలు చోరీ చేస్తున్న యువకుడిని కొత్తపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ శనివారం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. గుంట గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాన్ని ఉద్దేశించి అజీజ్ మాట్లాడారు. పల్నాడు జిల్లా పిడుగురాలకు చెందిన పెరికెల సాగర్ గుంటూరు శ్రీనివాసరావుపేటలో ఉంటూ చోరీలకు పాల్పడుతున్నాడని చెప్పారు. 10,50,000 విలువైన 11 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కొత్తపేట సీఐ వీరయ్య మాట్లాడుతూ తమ స్టేషన్ సిబ్బంది కేసుని ఛేదించడంలో ప్రత్యేక ప్రతిభను కనపరిచారని కొనియాడారు. వారందరినీ డీఎస్పీ అభినందించారని తెలిపారు. గత చాలా కాలం నుంచి గుంటూరు టౌన్లో చాలా బైకులు కానీ ఆటోలు కానీ దొంగతనాలు జరుగుతున్నాయి. వీటి మీద కొత్తపేట సీఐ గారు వాళ్ళ ఎస్ఐలు యాంటోనీ ఏఎస్ఐ వాళ్ళ సిబ్బందిని స్పెషల్ పార్టీ ఫామ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా వాళ్ళు ఎస్ఐ రమేష్, యాంటోనీ, మా తరంగణి ఉమెన్ ఎస్ఐ వీళ్ళంతా కలిసి నిన్న మధ్యాహ్నం 3 గంటలకి ఉమెన్స్ కాలేజ్ వద్ద పెరికల సాగర్ అనే వ్యక్తిని పిడుగురాల అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుండి 11 బైకులు, 3 ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను ఈ 11 బైకులు కూడా కొత్తపేట పోలీసులు కొన్ని, లాలాపేట పోలీసులు కొన్ని, ఓల్డ్ గుంటూరు పోలీసులు కొన్ని దొంగతనం చేయటం, వాటిని తర్వాత అతను అమ్మటం అవన్నీ జరిగింది. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఈ 11 బైకులు, 3 ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రికవరీలో సిఐ కొత్తపేట సిఐ వీరయ్య గారు, వాళ్ళ సిబ్బంది ఎస్ఐఎస్, ఐడి పార్టీ ఏఎస్ఐ ఆంటోనీ, నేను హెడ్ కానిస్టేబుల్ కలిసి చేశారు. వాళ్ళని నేను అభినందిస్తున్నాను. అట్లాగే ఇంకా రికవరీ చేయాల్సి ఉన్నాయి, కొంత సమాచారం కూడా ఉంది. అవి త్వరలో అవి కూడా చేస్తామని చెప్తున్నాం. ముఖ్యంగా అంటే వీళ్ళంతా సూపర్వైజన్, కాకపోతే మెయిన్ వర్క్ అంతా కూడా మా యాంటోనీ గారు, వాళ్ళ టీము డేగలకోటి, అనిల్, మా రైటర్ గారు దేవ, ఇంకా మా శంసుద్దీన్ గారు, మా ఐడబ్ల్యూ వీళ్ళంతా కూడా టీం వర్క్ చేసి ఇవన్నీ రికవరీ చేయడం కానీ, వెంటనే రికవరీ చేయడం కానీ, పట్టుకోవడానికి వీళ్ళందరూ కూడా బాగా వర్క్ చేశారు. వాళ్ళందరినీ కూడా మా డిఎస్పీ సార్ అభినందిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా ఈ 2 వీలర్స్ యాక్చువల్లీ మేజర్ టౌన్లో 2 వీలర్స్ అఫెన్సెస్ ఎక్కువ జరుగుతున్నాయి. రిమైనింగ్ అఫెన్సెస్ దాదాపుగా బాగా తక్కువగానే ఉన్నాయి. మనం చెప్పుకునేది కాదు కానీ నార్మల్గా తక్కువగా ఉన్నాయి. 2 వీలర్ అఫెన్సెస్ మీద కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా ఎక్కడన్నా ఒకటి ఏదన్నా ఆటోల్లో ఈ పిక్ ప్యాకెటింగ్స్ అయ్యి ఒకటెప్పుడో రేర్గా రిపోర్ట్ అవుతున్నాయి. వాటి మీద అన్నిటి మీద కూడా మేము దృష్టి పెడతాము. అన్నీ కూడా పట్టుకొని ఎటువంటి నేరాలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటానికి ప్రయత్నం చేస్తాం.